అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది దిశ. అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకొని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాను. ఆ 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, 1-2 కాదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, గూగుల్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం $15 బిలియన్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన మొదటి కంపెనీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఏఐ డేటా సెంటర్ నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకు వస్తుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి కాగ్నిజెంట్ వచ్చారు, టీసీఎస్ వచ్చింది, ఇంకా వేరియస్ కంపెనీస్ వచ్చి మళ్ళా విశాఖపట్నం నెంబర్ 1 అయ్యే పరిస్థితి వస్తుంది దిశ. అదొక యాంగిల్. రెండోది ఆర్సీఆర్ మిత్తల్ పాయకరావుపేట దగ్గర మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. స్టీల్ నగరమే వచ్చే పరిస్థితి వస్తుంది, స్టీల్ సిటీ వస్తుంది. రామాయంపట్నంలో బీపీసీఎల్ పెడుతున్నారు, ఇది కూడా 1 lakh crores ఖర్చు పెడుతున్నారు, అది కూడా రెడీ అవుతుంది, రిఫైనరీ వస్తుంది. ఇలాంటి కంపెనీస్ అన్ని అధ్యక్ష సిఐఐ మీటింగ్ పెడితే నేను కూడా ఊహించలేదు. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 611 మంది ఎంఓయూలు చేశారు అధ్యక్ష. ఇప్పటికే 8,85,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. మొత్తం చూస్తే అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 23 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తాం అధ్యక్ష. జరిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మేము చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పేర్లతో సహా పెట్టే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజం అధ్యక్ష, నేను ఆల్ ఎమ్మెల్యేస్ చెప్తున్నా, మీరు మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే టూరిజం మీద శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాబోయేది టూరిజంలో వస్తుంది. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్క దిశ వాటర్. నేను ఎవ్రీవేర్ చెప్తున్నాను దిశ, నేను చాలా చూశాను ఈ రాష్ట్రంలో సమస్యలు. చిన్నప్పుడు ఎక్కడ చూసినా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లేటివి. 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు వాటర్ ఉండేవి, ఊట కాలువలు ఉండేటివి. రాను రాను కరెంట్ వచ్చింది, మనం వాటర్ కూడా ఎక్కువ వాడాం. వాటర్ని పెంచడానికి మాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కరువు వచ్చింది, రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. అదే సమయంలో అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వచ్చు అని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అది బిగినింగ్. మంద్రి నీవా, తెలుగు గంగా, లేకపోతే గాలేరు నగిరి, ఇలాంటివన్నీ ప్రాజెక్టులని కన్సీవ్ చేశారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ హౌస్లో రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి వంశధార పోలవరం లింకేజ్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది. ఈ సంవత్సరమే విశాఖపట్నం తీసుకెళ్తాం. ఎప్పుడు మీరు ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అధ్యక్ష ఈ సంవత్సరం
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈ సంవత్సరం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి, అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది అధ్యక్ష. అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకొని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్ళు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, 1-2 కాదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, గూగుల్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం $15 బిలియన్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన మొదటి కంపెనీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఏఐ డేటా సెంటర్, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకు వస్తుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి కాగ్నిజెంట్ వచ్చారు, టీసీఎస్ వచ్చింది, ఇంకా వేరియస్ కంపెనీస్ వచ్చి మళ్ళా విశాఖపట్నం నెంబర్ 1 అయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదొక యాంగిల్. రెండోది ఆర్సీఆర్ మిత్తల్ పాయకరావుపేట దగ్గర మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. స్టీల్ నగరమే వచ్చే పరిస్థితి వస్తుంది, స్టీల్ సిటీ వస్తుంది. రామాయంపట్నంలో బీపీసీఎల్ పెడుతున్నారు, ఇది కూడా 1,00,000 crores ఖర్చు పెడుతున్నారు, అది కూడా రెడీ అవుతుంది, రిఫైనరీ వస్తుంది. ఇలాంటి కంపెనీస్ అన్ని అధ్యక్ష సిఐఐ మీటింగ్ పెడితే నేను కూడా ఊహించలేదు. దగ్గర 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 611 మంది ఎంఓయూలు చేశారు అధ్యక్ష. ఇప్పటికే 8,85,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. మొత్తం చూస్తే అధ్యక్ష 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 23 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తాం అధ్యక్ష. జరిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మేము చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పేర్లతో సహా పెట్టే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజం అధ్యక్ష, నేను ఆల్ ఎమ్మెల్యేస్ చెప్తున్నా, మీరు మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే టూరిజం మీద శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రాబోయేది టూరిజంలో వస్తుంది. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక పక్క అధ్యక్ష వాటర్, నేను ఎవ్రీవేర్ చెప్తున్నాను అధ్యక్ష, నేను చాలా చూశాను ఈ రాష్ట్రంలో సమస్యలు. చిన్నప్పుడు ఎక్కడ చూసినా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లేటివి. 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు వాటర్ ఉండేవి, ఊట కాలువలు ఉండేటివి. రాను రాను కరెంట్ వచ్చింది, మనం వాటర్ కూడా ఎక్కువ వాడాం. వాటర్ని పెంచడానికి మాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కరువు వచ్చింది, రాయలసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. అదే సమయంలో అధ్యక్ష చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వచ్చు, కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వచ్చు అని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అది బిగినింగ్. హంద్రీ నీవా, తెలుగు గంగా, లేకపోతే గాలేరు నగిరి, ఇలాంటివన్నీ ప్రాజెక్టుని కన్సీవ్ చేశారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఈ హౌస్లో రాబోయే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి వంశధార పోలవరం లింకేజ్ కూడా ఇస్తాం అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది. ఈ సంవత్సరమే విశాఖపట్నం తీసుకెళ్తాం. ఎప్పుడు మీరు
ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అధ్యక్ష ఈ సంవత్సరం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈ సంవత్సరం మీరు చూస్తే హంద్రీ నీవా పూర్తి చేసి